ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 66వ సర్గ. రాముడు హనుమంతుడి మాటలు విన్నాడు. సీత పంపిన చూడామణిని గుండెల మీద ఉంచుకొని భోరున విలపించాడు. కన్నీళ్లు కారిపోతుంటే సుగ్రీవుణ్ణి చూసి ఇలా అన్నాడు. సుగ్రీవా, లేగదూడను చూస్తే ఆవు హృదయం వాత్సల్యంతో ఎలా కరిగిపోతుందో అలా ఈ మణిని చూస్తే నా హృదయం కరిగిపోతోంది. మా మామగారు ఈ చూడామణిని కన్యాదాన సమయంలో సీత తలపై అలంకరింపజేశారు. ఆమె తల మీద ఈ మణి అందం మరింత పెరిగింది. ఈ మణి నీటిలో పుట్టింది, సజ్జనుల పూజలు అందుకుంది. జనక మహారాజు ఒక యజ్ఞం చేస్తే సంతోషించి దేవేంద్రుడు స్వయంగా దీన్ని ఆయనకిచ్చాడు. ఈ చూడామణిని చూడగానే నాకు మా తండ్రి గారిని పూజ్యుడైన జనక మహారాజును చూసినట్లు అనిపిస్తోంది. ఇది నా ప్రియురాలు ఎప్పుడూ శిరస్సు మీద ధరించేది. దీన్ని చూస్తే ఆమెను చూసినట్లుంది. హనుమ, దాహంతో గొంతిండిపోయిన వాడికి నీరు ఇచ్చి పుణ్యం కట్టుకున్నట్లు నాకు సీత గురించి చెప్పు. ఆమె ఇంకా ఏమన్నదో చెప్పు. లక్ష్మణ, సీత రాలేదు. ఆమె ధరించిన చూడామణి మాత్రమే వచ్చింది. ఆమె లేకుండా ఈ మణిని మాత్రమే చూడవలసి రావడం కంటే దుఃఖమేముంటుంది? చిరంజీవతి వైదేహి యది మాసం ధరిష్యతి క్షణం సౌమ్య నజీవేయం వినాతామసితే క్షణాం. సీత 4 రోజులు జీవిస్తానన్నదిట. అలా జీవించగలిగితే ఆమె చిరకాలం జీవించినట్లే. నేనైతే ఆ అసితేక్షణ అంటే నల్లని కడుగుల సీత లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేకుండా ఉన్నాను. నా ప్రియురాల జాడ తెలిసాక ఇక క్షణం కూడా నిలవలేను. ఆమె ఉన్న చోటికి నన్ను తీసుకువెళ్ళు. ఆమె ఎంతో పిరికిది. భయంకరులైన క్రూర రాక్షసుల మధ్య ఎలా ఉన్నదో కదా. ఆమె ముఖం చీకటిని పారద్రోలే చంద్రబింబంలా ఉంటుంది. అటువంటి ముఖం ఈనాడు మేఘాల చాటున ఉన్న చంద్రుడిలా రాక్షస స్త్రీల మధ్య కళతప్పి ఉంటుంది. హనుమా, రోగి ఔషధం చేత జీవించినట్లు నేను సీతను గురించిన మాటల చేత జీవిస్తాను. ఆమె ఇంకా ఏమన్నదో చెప్పు. నా ప్రియురాలు సీత మృదు స్వభావం కలది, మధురంగా మాట్లాడుతుంది. అటువంటి ఆమె నా వియోగాన్ని భరిస్తూ ఇంకా ఏమందో చెప్పు అన్నాడు. స్వస్తి.